నమస్తే వెల్కమ్ టు ఆర్కే టీవీ నేను కామారపు వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 9వ ఆవిర్భావ వేడుకలు ఇంకా అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమన్న సంఘం నాయకులు కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని డిమాండ్ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి గోడపత్రికను విడుదల చేసిన సిపిఎస్ ఉద్యోగ సంఘం నాయకులు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆ సంఘం పాలమూరు పట్టణాధ్యక్షుడు కుడుముల శాంతికుమార్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు కర్ణ శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు పూర్తయిన సమాజంలో అంటరానితనం రాజ్యమేలుతోందని, దీంతో హిందూ సమాజంలో సమైక్యత లోపించి జాతీయ భావాలు కరువయ్యాయని అన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మనుషుల మధ్య ఉన్న వివక్షతను పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా మతం మార్చుకుని క్రైస్తవులుగా చలామణి అవుతున్న ఎస్సీలను గుర్తించి వారికి రాజ్యాంగం ప్రకారం బీసీసీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేసినప్పుడే నిజమైన దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యామ్కి రమేష్తో పాటు వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణకు గాను ఎస్సీ సర్టిఫికేట్ల దుర్వినియోగం పైన మేము పోరాడుతూ ఉన్నాం. రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో పాలకులు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా విఫలమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజమైన ఎస్సీలకు ఫలాలను అందించడంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనబడుతూ ఉంది. రెవెన్యూ యంత్రాంగం గ్రామాల్లో మతం మారిన క్రైస్తవులను బీసీసీలుగా గుర్తించకుండా వారికి ఎస్సీ సర్టిఫికేట్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆరోపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలో నిర్మాణం చేసుకొని ఎస్సీలను జాగృతం చేసే దిశగా మేము పనిచేస్తాం. ఎస్సీల సంస్కృతి వేరు, క్రైస్తవుల సంస్కృతి. ఎస్సీలు ఆది హిందువులు, క్రైస్తవులు గారు అని చెప్పి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎస్సీలు అంటే హిందువులు మాత్రమే, క్రైస్తవులు కాదు. ఈ యొక్క మీ మైండ్ సెట్ను మార్చుకొని నిజమైన ఎస్సీలను గుర్తించి వారికి ఎస్సీ సర్టిఫికేట్లు, ఎస్సీ రిజర్వేషన్లను ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేసి సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా నిజమైన ఎస్సీలని ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో నిలబెట్టి ఎస్సీ రిజర్వేషన్ పరీక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ, ప్రస్తుతం దేశంలో ఎస్సీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దాడులు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ అరికట్టాలి. సమాజం, అగ్రకుల సమాజం కూడా తమ మైండ్ సెట్ను మార్చుకోవాలి. భారత రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో రాజ్యాంగ పరిధిలో అందరూ పనిచేయడం నేర్చుకోవాలి. మీ యొక్క మైండ్ సెట్ని పురాతన కాలం అంటరానితనం పేరుతో అంటరానితనం ఉన్నటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి దాన్ని వదిలేసి రాజ్యాంగబద్ధంగా జీవించడం నేర్చుకోండి. సమాజంలో అందరినీ కూడా సమానంగా చూడడం నేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఎన్ఎస్సీఆర్పిఎస్ 9వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాం. పట్టణ కమిటీ అధ్యక్షతన ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని ఏబీవీపీ నాయకుడు రాము విమర్శించాడు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వం విద్యా వ్యవస్థపై అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం రాము మాట్లాడుతూ గత 4 నెలల్లో కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు చనిపోతుంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ వస్తే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చేసిన వాగ్దానాన్ని టీఆర్ఎస్ పార్టీ తుంగలో తొక్కిందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేస్తా, నా ప్రభుత్వం వస్తా అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక సార్లు చెప్పిండు. ఈరోజు కార్పొరేట్ జూనియర్ కళాశాలలో రోజుకు ఆత్మహత్య జరుగుతూ ఈ యొక్క వారం రోజుల్లో 4 విద్యార్థులు నారాయణ జూనియర్ కళాశాల ఆత్మహత్యలు జరిగిన ఈ యొక్క కడియం శ్రీహరి, ఈ యొక్క ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో కడియం శ్రీహరి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలల పైన చీకటి ఒప్పందంతో ఈరోజు కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఏబీవీపీ ఈరోజు ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉంది, ఇక తెలంగాణలో రాష్ట్రంలో ఈ యొక్క కార్పొరేట్ జూనియర్ కళాశాలను రద్దు చేయాలి. ఈ యొక్క ఏదైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఆత్మహత్యల పైన సిట్టింగ్ జరుగుతూ ఈ యొక్క విచారణ చేయాలి. అదేవిధంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలల ఈ యొక్క నారాయణ ఏదైతే చైర్మన్ ఉన్నాడో ఈ యొక్క మినిస్టర్ నారాయణ వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ యొక్క కడియం శ్రీహరిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దానం చేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంబడో స్పందించి ఇక కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకొని ఇక ఆత్మహత్య లాభాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే కార్పొరేట్ కళాశాలను ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తామన్నటువంటి ప్రభుత్వం మరి ఈ కార్పొరేట్ కళాశాలల చేతుల్లో కీలుబొమ్మగా ఎందుకు మారిందని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే హరీష్ రావు అసెంబ్లీలో అడ్డం పండుకున్నాడు, నా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు అయ్యా నువ్వు ప్రశ్నిస్తలేవని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. వాళ్ళ చేతుల్లో నువ్వు ఎందుకు కీలుబొమ్మగా మారినావని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి అంతేకాకుండా ఈ నారాయణ చైతన్య కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నారాయణను వెంటనే అరెస్టు చేయాలి. మరి అంతేకాకుండా కడియం శ్రీహరి రాజీనామా చేయాలి ఆయన యొక్క చేతగాంతనానికి అని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ గురువారం దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సిపిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన గోడ పత్రిక ఆవిష్కరణలో ఆ సంఘం నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి వెంటనే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వారు హెచ్చరించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, గస్టెడ్ టీచర్స్, పెన్షనర్స్, వర్కర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో సామూహికంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, గస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ముఖ్యంగా గత 1/9/2004 నుండి సిపిఎస్ సిస్టమ్ వచ్చి ఉద్యోగులకు అభద్రతా భావం ఏర్పడ్డది. వారి వేతనం నుంచి కట్ అయిన అమౌంట్ పెన్షన్ రాకుండా ఈరోజు షేర్ మార్కెట్లకు వెళుతుంది. దానివల్ల 13 ఏళ్లుగా ఉద్యోగి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు పెన్షన్ దొరికే అవకాశం లేదు. వాళ్ళు మరణిస్తే వారికి కుటుంబాలకు దిక్కులేని స్థితిలో ఈరోజు వాళ్ళ కుటుంబాలు గడుపుతున్నారు. సో అలాగే ఆ డిమాండ్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపి అక్కడ కూడా ఆమోదింపజేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో అన్ని ఉద్యమాలకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి సిపిఎస్ అంతం చేసి ఓపీఎస్ సాధించే వరకు అందరం ఉద్యమిస్తాం. జై తెలంగాణ. టీజీ అధ్యక్షులు మహబూబ్నగర్ జిల్లా నేటి రాష్ట్ర తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గజరాధికారుల సంఘాల పిలుపు మేరకు అతి తక్కువ టైంలో మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పరిచిన ఈ ఐక్య
ఉద్యోగ సంఘాలకు నాయకత్వం టీఎన్జీ అధ్యక్షులు తక్కువ టైంలోనే ఇంత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారంటే సిపిఎస్ విధానము ఉద్యోగులను ఎంత క్షోభపెడుతుందో దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని కోరుతూ సిపిఎస్ విధానంలో ఎక్కువ మంది ఉద్యోగులు చాలా సమాజంలో అత్యంత తెలివిపరులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు ఎన్నుకుంటారంటే ఉద్యోగ భద్రత, ఫ్యామిలీ భద్రత. ఆ భద్రత అన్నది లేకుండా పోయింది. 2004 నుంచి పెట్టిన సిపిఎస్ విధానంలో ఉన్న డబ్బు పెన్షన్ అమౌంట్ ఏ ఉద్యోగికి 13 సంవత్సరాల నుంచి ఏ ఉద్యోగికి ఎక్కడ రూపాయలు తెలియదు. కాబట్టి ఉద్యోగులందరూ ఆందోళన చెందుతారు. ఈ కాలంలో ఎవరైనా ఉద్యోగి మరణించడితే వారి ఉద్యోగ ఫ్యామిలీస్కు పెన్షన్ రాక ఎంతో శోభ అనుభవిస్తున్నారు. ఈ సమస్య కేంద్రంలో, రాష్ట్రంలో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు 2014 సెప్టెంబర్ నుంచి ప్రతి ఉద్యోగి ఉంది. కాబట్టి దీనికి 100% ఉద్యోగులందరూ సిపిఎస్ ఉద్యోగులు, ఓపీఎస్ ఉద్యోగులు, సిపిఎస్ ఓపీఎస్ వేరు కాదు, ఉద్యోగులంతా ఒక కుటుంబం, అందరూ సోదరులా భావిస్తాం. కాబట్టి తొందరనే ఈ సమస్యను సాల్వ్ చేసి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ అతి త్వరలోనే సమస్య పరిష్కారాన్ని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు లీవ్ పెట్టకున్నప్పుడు కూడా ఇంత పెద్ద ఉద్యోగులు వచ్చారు. సామూహిక ఫస్ట్ నాడు మాత్రం సామూహిక సెలవు పెట్టి కొన్ని వేల మంది ఉద్యోగులు వస్తారు. వాళ్ళ సపోర్టుగా ఓపీఎస్ ఉద్యోగులు, మా ఉద్యోగ కుటుంబాలు కూడా చాలా మంది ధనలో పాల్గొంటారని మేము ఆశిస్తూ ఇది నాకు అవసరం తెలియజేసుకుంటాను. పాలమూరు నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ను పాలమూరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొండకు తరలించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహయ్య మీడియాకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ను స్వార్థ ప్రయోజనాల కోసం తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. నూతన కలెక్టరేట్ భవనం పేరుతో అధికార పార్టీకి చెందిన నాయకులు 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహబూబ్నగర్ ప్రజలకు ఎంతో సౌలభ్యంగా అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయాన్ని తరలించడం సరైంది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలించడానికి 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం అంటే ఇది ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు. దాదాపుగా 100 సంవత్సరాల కాలం నాటి భవనం అది. ఈరోజు వరకు కూడా చెక్కు చెదరకుండా ఎంతో మంచిగా ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలించడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకుల యొక్క భూములు పాల్కొండలో ఉన్నాయి. కాబట్టి ఆ భూముల యొక్క రేట్లు పెరగడానికే ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పనిచేయడం అనేది ఎంతవరకు మేము సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఉషారాణి కలెక్టర్ గారు ఉన్నారు. ఆ టైంలో కూడా కలెక్టర్ కార్యాలయాన్ని తరలించే ప్రతిపాదన వస్తే ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించి ఎన్నో ఉద్యమాలు చేపట్టి కలెక్టర్ కార్యాలయాన్ని కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కలెక్టర్ కార్యాలయం ఎత్తివేయడం అనే అంశాన్ని మీరు గాన లేవనెత్తితే తెలంగాణ మాల మహానాడుగా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. కలెక్టర్ కార్యాలయాన్ని కాపాడుకునే దిశగా మా ప్రాణాలైనా అర్పించి ఇక్కడున్న ప్రజల కోసం, ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఉండాలి, కానీ ప్రజలను కష్టపెట్టే విధంగా ప్రభుత్వం ఉండే అవసరం లేదు. ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి. ప్రజల యొక్క వ్యతిరేక భావజాలంకు వాళ్ళు గురిగాక తప్పదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పనిచేయలే, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఉండాలి. మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఇక్కడున్న ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ మాల మహానాడుగా అన్ని ప్రజా సంఘాలను క్రోడీకరించి ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ చేపట్టి రాబో రోజుల్లో ఏదైతే
మీరు ఎత్తివేయాల్సిన కలెక్టర్ కార్యాలయం ఉందో ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 9వ ఆవిర్భావ వేడుకలు. ఇంకా అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమన్న సంఘం నాయకులు. కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని డిమాండ్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. గోడపత్రికను విడుదల చేసిన సిపిఎస్ ఉద్యోగ సంఘం నాయకులు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.